హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు మనం నెల్లూరు నుంచి మంత్రాలయంకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో. ఓకే, ముందుగా మనం బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి బస్సు ఎలా ఉంది, అలాగే ఏ టైంకి వెళ్తుంది, అన్ని విషయాలు కూడా బస్సులో ఉండైతే మాట్లాడదాము. హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. లోపలికి ఎంట్రీ కాగానే మనకైతే ఒక విశాలమైన స్థలం అయితే ఉంది. వెహికల్ తీసుకొని వచ్చే వాళ్ళకైతే పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ అయితే చాలా అయితే ఉంది. నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ప్రైవసీ ప్లేస్ చాలా బాగుంది కదా బయట. లోపలికైతే ఎంట్రీ ఇవ్వగానే మనకు డిస్ప్లే అయితే ఉంది, అంటే ఏ బస్సెస్ ఏ టైంకి కదులుతాయో మనకు డిస్ప్లే బోర్డుని అయితే పెట్టినారు. అలాగే స్ట్రైట్గా వెళ్తే మనకు ఫస్ట్ రిజర్వేషన్ కౌంటర్ అయితే ఉంటుంది. జలగం వెంగళరావు గారు అంట ప్రారంభోత్సవం ఎప్పుడు జరిగిందబ్బా క్లారిటీగా అయితే చూడలేదు. ప్రారంభించింది మాత్రం జలగం వెంగళరావు గారు అంట. డిస్ప్లే చూడండి. నెల్లూరు నుంచి చాలా లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మన ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ కాకుండా టీఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా చాలా అయితే ఉన్నాయి. మీరు నెల్లూరు నుంచి భద్రాచలంకి, నెల్లూరు నుంచి జగిత్యాల, బోధానికి, అలాగే నిర్మల్కి, ఇలా చాలా ప్లేసెస్కి అయితే నెల్లూరు నుంచి మనకైతే లాంగ్ జర్నీ బస్సెస్ చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి ఏ బస్సెస్ వస్తాయి, విశాఖపట్నం వెళ్ళే బస్సెస్ అయితే వస్తుంటాయి. మన బస్సు ప్లాట్ఫామ్ నెంబర్ 8లో అయితే వచ్చి ఆగుతుంది. 7వ నెంబర్లో కనిగిరి వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి. 8వ నెంబర్ ప్లాట్ఫామ్ కూడా కాదనుకుంటా, 8వ నెంబర్ ప్లాట్ఫామే. కడప, కర్నూలు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు బస్సులన్నీ కూడా 8వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి అయితే వచ్చి ఆగుతాయి. మన బస్ ఎగ్జాక్ట్లీ 7:35కి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే తీసుకొని వచ్చి పెట్టినాడు. కొత్త బస్సు, సర్వీస్ నెంబర్ 6544. నెల్లూరు నుంచి మంత్రాలయంకున్న ఏకైక సూపర్ లగ్జరీ బస్ కూడా ఇది ఒక్కటే. ఇన్సైడ్ వ్యూ అయితే చూపిస్తాను పదండి. డ్రైవర్ గారు హర్యానా అనుకుంటా, ఇంకొక డ్రైవర్ అయితే ఉన్నాడు, ఫేస్ చూపించలేకపోయాను. ఇంకా కవర్స్ కూడా అలానే ఉన్నాయి చూడండి. న్యూ బస్ అయితే లాంచ్ అయితే చేసినాడు. ఇంతకుముందు ఇంకొక బస్ అయితే ఉండేది, చాలా ఓల్డ్ మోడల్ బస్. అది నేను రిజర్వేషన్ చేసుకున్నాను ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో. నాకైతే 792 రూపాయలు అయితే పడింది. మీరు అబీ బస్లో కానీ రెడ్ బస్లో కానీ బుక్ చేసుకుంటే ఒక 40 రూపీస్ అయితే ఎక్కువైతే అవుతుంది. నా సీట్ నెంబర్ 22 అయితే బుక్ అయితే చేసుకున్నాను. విండో సైడ్ సీటు, అదే మన సీటు బాగుంది. స్పెసిఫిక్గా మనము కూర్చోడానికి బాగుంది ప్లేసెస్. BS6 బస్సెస్ కాబట్టి మోడల్ కూడా చాలా బాగున్నాయి. ఎగ్జాక్ట్లీ 8 గంటలకైతే మన బస్ నెల్లూరు నుంచి అయితే బయలుదేరుతుంది. నెల్లూరు నుంచి మంత్రాలయంకి ఎగ్జాక్ట్లీగా 442 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంది. కొత్త బస్ కదా, అందులో ఈ బస్ పంచువాలిటీ పరంగా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని నేనైతే ప్రీవియస్ ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నాను. అందుకే ఈ బస్సులో అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా నెల్లూరు నుంచి మంత్రాలయంకి అయితే ట్రావెల్ అయితే చేయమని చెప్పినారు. అందుకే ఈ బస్సుని అయితే చూజ్ చేసుకోవడం అయితే జరిగింది. నెల్లూరు సిటీ చాలా పెద్దది, అంటే నేను కర్నూలు లానే ఉంటుంది అనుకున్నా. సేమ్ యాస్టీజ్ మన కర్నూలు ఎలానో నెల్లూరు కూడా అంతే పెద్దది. చాలా బ్రాండెడ్ షాప్స్ కూడా మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. ఏమంటే ఒక చోట నేను చపాతీ తీసుకున్నా ఈ బస్ స్టాండ్ దగ్గరనే. హోటల్ పే చెప్పడం నాకు నచ్చదు. ఒక చపాతీ 50 రూపాయలు తీసుకున్నాడు. సైజ్ కొంచెం పెద్దదే అయినా యాక్చువల్లీ ప్లేట్ చపాతీ అంటే వాడు 50 రూపాయలు అడిగినాడు. నేను 2 చపాతీలు వస్తాయనుకుంటే నాకు షాక్ అయితే తగిలింది. ఒక్క చపాతీ పెట్టినాడు. ఫస్ట్ టైం అనుకుంటా నాకు అట్లా ఎదురు కావడం, అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్. 1 చపాతీ 50 రూపీస్ నేను ఎక్కడ కూడా తినలేదు, నెల్లూరులోనే తిన్నాను. షాపింగ్ మాల్స్ కూడా చాలా బాగున్నాయి నెల్లూరులో, చాలా వాటిని అయితే చూస్తున్నాను. ఇంకోటి నైట్ పూట కర్నూలు వెళ్ళే బస్సెస్లో కూడా ఫస్ట్ బస్ మన బస్సే ఉంటుంది అవైలబుల్గా. 8 గంటలకైతే నెల్లూరు నుంచి మంత్రాలయం వెళ్ళే బస్సే వయా కర్నూలు మీదుగా అయితే వెళ్తుంది. ఈ బస్కి స్టాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చెప్తాను చూడండి. బద్వేల్లో కూడా మనకు స్టాప్ ఉంది, బుజ్జిరెడ్డిపాలెంలో కూడా స్టాప్ ఉంది, మైదుకూరు, ఆలగడ్డ. మన నంద్యాలలో ఈ బస్కి అయితే స్టాప్ అయితే లేదు. నంద్యాల బైపాస్ మీదుగా అయితే వెళ్తుందంట, బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళదు. తర్వాత కర్నూలు, తర్వాత కోడుమూరు, ఎమ్గనూరు, గోనెగండ్ల,
మీదుగా అయితే మంత్రాలయం అయితే అంటే ముందుగా గోనెగండ్ల వస్తుంది, తర్వాత ఎమ్గనూరు, తర్వాత మంత్రాలయం. ఎగ్జాక్ట్లీ 6-6:15 వెళ్ళొచ్చు. మనం ఎగ్జాక్ట్లీ టైం చెప్పుకుంటే 6:15, కానీ 6 లోపే వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. బస్సు అయితే అదిరింది. చెర్రీ ట్రావెల్స్ ఇది చెర్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు. ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఎవరైనా నెల్లూరు నుంచి ట్రావెలింగ్ అలవాటు ఉన్న వాళ్ళకైతే ఆ బస్సెస్ అయితే తెలుస్తూ ఉంటాయి. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలని ఆశిస్తున్నాను. ఒకవేళ ఇదే బస్సులో మీరు ట్రావెల్ చేసి కర్నూలులో కనుక దిగాలనుకుంటే రిజర్వేషన్ చేసుకుంటే 620 రూపాయలు అయితే పడుతుంది. అంటే ఏపీఎస్ఆర్టీసీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి, లేదంటే మీరు డైరెక్ట్గా అన్సీజన్ టైంలో మీరు ట్రావెల్ చేసేటప్పుడైతే సీట్స్ ఖాళీగానే ఉంటాయి. మీరు డైరెక్ట్గా బస్ ఎక్కి టికెట్ తీసుకుంటే 600 రూపాయలు అయితే పడుతుంది. ఒకవేళ అభి బస్సులో మీరు బుక్ చేసుకుంటే 60 రూపాయలు ఎక్కువ అవుతుంటుంది. ఎగ్జాక్ట్లీ 8:12 మనం ఆత్మకూరు బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ లగేజ్ ఎక్కించే పని కారణంగా బస్సు అయితే కొద్దిసేపు ఆగుతుంది అనుకుంటా, ఎందుకంటే వాళ్ళు వచ్చినారు, మిస్త్రీలు వచ్చినారు ఏదో ఎక్కియడానికి. ఆత్మకూరు బస్ స్టాండ్ కూడా చాలా పెద్దది. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. పిఎస్ఆర్ బస్ స్టాండ్ సముదాయం అంట. ఎగ్జాక్ట్లీ ఒక 5 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ అయితే ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్కి డిన్నర్ బ్రేక్ అయితే అవైలబుల్గా ఉంది. ఎక్కడంటే మర్రిపాడు దాటిన తర్వాత రెడ్డి అండ్ రెడ్డీస్ హోటల్లో మనకైతే డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది. ప్రైవేట్ బస్సెస్ కూడా నెల్లూరు నుంచి చాలా లాంగ్ డిస్టెన్స్ ఉన్నాయనుకుంటున్నా. మేబీ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ ఏమైనా ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మనం రైల్వే స్టేషన్ అయితే దాటైతే వెళ్తున్నాం ప్రజెంట్. పక్కనే అంటే ఆత్మకూరు బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇంకా దాటలేదు. ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నామా మనం నెల్లూరు రైల్వే స్టేషన్. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. ఇదే కాదు, భారతదేశంలో కొన్ని స్టేషన్స్ అయితే అప్గ్రేడ్ అయితే చేసినారు. ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనకు నెల్లూరు నుంచి ఈ తిరుపతి వెళ్ళే ట్రైన్స్ ఎక్కువ ఉంటాయి, ఆ లైన్ ఎక్కువ ఉంటుంది. మన కర్నూలుకి అయితే ట్రైన్ అయితే లేదు. నెల్లూరు నుంచి ఓన్లీ బస్సెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. నెల్లూరు నుంచి మార్నింగ్ టైం వెళ్ళే బస్ అయితే కర్నూలుకి ఉదయం 6:30 అయితే అవైలబుల్గా ఉంటుంది నెల్లూరులో. ఇంకా తర్వాత మన బస్సే అవైలబుల్గా ఉంటుంది. 8 తర్వాతనే, అంటే మార్నింగ్ 6:45కి బయలుదేరి ఒక బస్సు అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా తర్వాత రాత్రి 8 గంటల నుంచి 11:30 వరకు అయితే బస్సెస్ అయితే నెల్లూరు నుంచి కర్నూలుకి అయితే అవైలబుల్గా ఉంటాయి. నెల్లూరు బ్యారేజ్ లైట్లతో దగదగ మెరుస్తుంది, కానీ మన సెల్ అంత కెపాసిటీతో క్యాచ్ అయితే చేయలేదు. మార్నింగ్ టైం అయితే బాగుండేది విజిబుల్. లాస్ట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు నెల్లూరు బ్యారేజ్ని ప్రకాశం బ్యారేజ్ అని చెప్పినాను మిస్టేక్లో. ప్రజెంట్ ఎక్కడ నెల్లూరు బ్యారేజ్ సైడ్ అయితే వెళ్తున్నామేమో. అంటే సిటీకి బ్యారేజ్కి వెళ్ళే మార్గం కొంచెం లాంగ్ డిస్టెన్స్ అనుకుంటా. దాదాపు ఒక 1/2 అవర్ ట్రావెల్ చేసినట్టున్నాం ఇప్పటికీ. నెల్లూరు బ్యారేజ్ వెళ్ళే మార్గం అదే, అందుకే స్పెసిఫిక్గా నేను అది షూట్ చేసింది. ఎగ్జాక్ట్లీ 8:45 బుచ్చిరెడ్డిపాలెంకి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి కూడా మనకు అఫీషియల్గా మనకు రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉంది బుచ్చిరెడ్డిపాలెం నుంచి కూడా. ఈ నెల్లూరు నుంచి మీరు ఒకవేళ మైదుకూరుకి దిగాలన్నా కూడా రిజర్వేషన్ సౌకర్యం అయితే ఇచ్చినారు. అదేందో నాకు అర్థం కాలేదు. మనకు కొన్నిసార్లు మైదుకూరుకి రిజర్వేషన్ అయిపోతే కర్నూలు మంత్రాలయం వెళ్ళే బస్సెస్ రూట్స్కి రిజర్వేషన్ తక్కువ అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే కర్నూలు, తర్వాత ఎమ్గనూరు, మంత్రాలయంకి ఇక్కడ వరకు ఈ 3 స్టేజ్లకు మాత్రమే రిజర్వేషన్ ఉంటే లాంగ్ డిస్టెన్స్ ప్యాసింజర్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈవెన్ నెల్లూరు నుంచి కోడుమూరుకు కూడా రిజర్వేషన్ సౌకర్యం అయితే లేదు. కోడుమూరుకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా కర్నూలు వరకు రిజర్వేషన్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఒక 70 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని పోవాలి. ఒకవేళ డైరెక్ట్గా ఎక్కితే 670 రూపాయలు అయితే పడుతుంది. అన్సీజన్ టైంలో అయితే ప్రాబ్లం లేదు, కానీ సీజన్ టైంలో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కోడుమూరుకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఒక పల్లె వెలుగు బస్సుని అయితే మనమైతే క్యాచ్ అయితే చేసినాము. శ్రీగంగా స్వీట్స్
ఎలా ఉంటుందో ఒకసారి స్వీట్స్ ఎలా ఉంటాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఫస్ట్ టోల్ ప్లాజా అయితే మనకైతే తగిలింది. నెక్స్ట్ స్టాప్ పాలెం. ఇంకా పాలెం కూడా మిస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఛార్జింగ్ పెట్టుకోవాలి సెల్. కొత్త బస్ ఛార్జింగ్ ఫెసిలిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఎందుకంటే మన సీట్ దగ్గరనే మనకి కేబుల్ వైర్ ఛార్జింగ్ అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఇంకొక డిసప్పాయింట్ ఏమంటే మన ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్లో సూపర్ లగ్జరీ బస్సెస్లో బాటిల్స్ ఇవ్వరు. కానీ టీఎస్ఆర్టీసీ బస్సులో మీరు ట్రావెల్ చేయండి, సూపర్ లగ్జరీ బస్సెస్లో ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా వాటర్ బాటిల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మన బస్సులో కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. బస్ అయితే స్పీడ్ అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. ఇద్దరు డ్రైవర్లు ఫ్రెండ్లీ నేచర్, అంటే వే ఆఫ్ టాకింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఓకే, మన బస్ మర్రిపాడు నుంచి అయితే బయలుదేరుతుంది. అంటే మర్రిపాడు దాటినాము, హోటల్ సైడ్కి అయితే తీసుకోబోతున్నాను. అందుకే రైట్ సైడ్లో అయితే బస్ అయితే వెళ్తూ ఉంది. డిన్నర్ బ్రేక్ ఎగ్జాక్ట్లీ టైం 10 అయితే అవుతుంది. ఆడ ఒక బస్ ఆపినా చూడండి, మనకంటే ముందే బయలుదేరింది. ఆ బస్సు ఏదంటే నెల్లూరు నుంచి పుట్టపత్రి వెళ్ళే సూపర్ లగ్జరీ బస్సు. టైం 10 గంటలకైతే డిన్నర్ బ్రేక్ అయితే ఇచ్చినారు. హోటల్ పెద్దగా అంటే పెద్ద రెస్టారెంట్ లెవెల్లో లేకపోయినా ఫుడ్ బాగానే ఉంటుంది. లాస్ట్ టైం నేను ఫుడ్ తిన్నాను, చపాతీ ఆమ్లెట్, చాలా బాగుంది. ఈసారి వేరే ట్రై చేద్దాము. చపాతీలోకి రైస్ అయితే లేదంటే ఇన్సైడ్ వ్యూ చూడండి, చాలా బాగుంది. అంటే ఉన్న కాడికి బెటర్, చీప్ అండ్ బెస్ట్లో అయితే చెప్పచ్చు. నేను చపాతీ చికెన్ ఆర్డర్ చేసినాను, నాకు 110 రూపీస్ అయితే పడింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, అందుకే నేను చూజ్ చేసుకుంది చపాతీ చికెన్, చాలా బాగుంది. తర్వాత మీరు చపాతీ ఆమ్లెట్ తీసుకోవాలనుకుంటే డబల్ ఆమ్లెట్ 90 రూపాయలు అయితే అవుతుంది. మన బస్ ఇదే, న్యూ బస్. మళ్ళీ మెయింటెనెన్స్ కంటిన్యూగా చేస్తే బాగుంటుంది. డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 10:25 మన బస్ హోటల్ నుంచి అయితే బయలుదేరుతుంది. చెప్పినా కదా, ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. బిర్యానీ కూడా బాగుందని చెప్పినారు. అంటే నేనైతే టేస్ట్ అయితే చేయలేదు, కానీ చపాతీ రైస్ వరకు అయితే బాగానే ఉంది. ఇంకోటి చీప్ అండ్ బెస్ట్గా అయితే నేను చెప్తాను. ఇంకా నెక్స్ట్ ఇంకా పండుకొని మధ్యలో ఏదైనా బస్ స్టాండ్లు కానీ లేదా మైదుకూరు ఆలగడ్డ ఒకవేళ ఆ టైంలో లేస్తే షూట్ చేస్తా, లేదా డైరెక్ట్గానే కర్నూలులో అయితే షూట్ అయితే చేయాల్సి వస్తుంది. స్పీడ్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు డ్రైవర్, ఒప్పుకోవచ్చు. అంటే ఎక్కడ మనకు టైం వేస్ట్ కావడం లేదు, టైం మేనేజ్మెంట్ అనేది సూపర్గా చేస్తున్నారు. డిన్నర్ బ్రేక్ తర్వాత అయితే హ్యాపీగా పడుకున్నాను. మధ్యలో బద్వేలు, మైదుకూరు, ఆలగడ్డ, నంద్యాల బైపాస్ ఎక్కడ కూడా లేచే అవకాశం అయితే రాలేదు నాకు. కర్నూలుకి చాలా నియర్ బై దగ్గరలో ఉన్నప్పుడు నిద్ర అయితే మేలుకొచ్చింది. టైం చూస్తే 3 అయితే అవుతుంది, ప్రజెంట్ 3:10 అవుతుంది. మనమైతే ఆల్రెడీ సిటీలో కూడా ఎంట్రీ ఇచ్చినట్టున్నాం. కర్నూలు అంటే బయట ఉన్నాం ప్రజెంట్. బాగానే మెయింటెనెన్స్ చాలా బాగుంది, స్పీడ్ ఎక్స్ట్రాడినరీగా కొడుతున్నాడు. ఆన్ టైంకి వెళ్తుంది బస్ అయితే, మనకైతే ఎక్కడ కూడా బస్ అయితే డిలే అయితే కాలేదు. కర్నూలు హాస్పిటల్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఓకే, ఓవరాల్గా బస్ జర్నీ అయితే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే కొత్త బస్సు. ఇంకోటి మెయింటెనెన్స్ కూడా, ఈ బస్ మెయింటెనెన్స్ బాగుంటుందని అయితే చెప్పడం జరిగింది. ప్రీవియస్ ఫీడ్బ్యాకే. నేనైతే ఫస్ట్ టైం అయితే ఈ బస్సులో అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను. రాజ్ విహార్ సైడ్ వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. రాజ్ విహార్ కూడా దాటేసినాము. మనకి రాజ్ విహార్ దగ్గర కూడా ప్యాసింజర్స్
దిగచ్చు. ఇక్కడ అఫీషియల్గా మనకైతే స్టాప్ అయితే ఉంది. ఇక్కడ అంటే ఇక్కడ దిగచ్చు, మౌర్యం దగ్గర అయినా దిగచ్చు, నో ప్రాబ్లం. ఇంకా తర్వాత డైరెక్ట్ బస్ స్టాండ్ దగ్గరనే స్టాప్ అయితే ఉంటుంది. ఏమంటే కొన్నిసార్లు ఈ బంగారుపేట వెళ్ళే వాళ్ళు అక్కడక్కడ దిగుతూ ఉంటారు. ఏమంటే డ్రైవర్స్ బాగుంటే వాళ్ళు ఆపుతారు. కొంతమంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని మాట్లాడుతుంటారు కదా, వాళ్ళతో మనం అయితే ఏం ఆర్గ్యూ చేయడానికి అయితే కుదరదు. ఐ ప్రౌడ్ కర్నూలియన్, ఇది బాగుంది. నెక్స్ట్ మనకు సిటీ స్క్వేర్ మాల్ అయితే వస్తుంది. కర్నూలులోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అనుకుంటా కర్నూలు సిటీ స్క్వేర్ మాల్. మనకి థియేటర్స్ బాగుంటాయి ఇందులో. షాపింగ్ మాల్స్ కంటే, కాంప్లెక్స్ కంటే ఇది మూవీస్ అయితే బాగుంటాయి దీంట్లో. 2-3 సార్లు అయితే నేనైతే చూశాను. మంత్రాలయంకి అంటే నెల్లూరు నుంచి మంత్రాలయం వెళ్ళే వాళ్ళకైతే ఈ బస్సు ఒక బెస్ట్ వే అని చెప్పుకుంటాను. ఎందుకంటే ఈ బస్సులో ట్రావెల్ చేసి డైరెక్ట్ మంత్రాలయం అయితే చేరుకోవచ్చు. లేదా ఇంకో వే అయితే ఉంది, నెల్లూరు నుంచి మంత్రాలయంకి ఈ బస్సులో మనకు సీట్స్ దొరకకపోతే కర్నూలు చేరుకొని కర్నూలు నుంచి వేరే బస్సులో ట్రావెల్ చేసి మనం మంత్రాలయం అయితే చేరుకోవాలి. ఎగ్జాక్ట్లీ తెల్లవారుజామున 3:35 మనం కర్నూలుకి అయితే చేరుకున్నాము. ఆన్ టైంకి అయితే తీసుకొని వచ్చినాడు. బట్ ప్రజెంట్ బస్సు అయితే ప్లాట్ఫామ్ పైకి అయితే వెళ్ళదు, లగేజ్ దింపుకునే వరకు ఉంటుంది కదా, అందుకు తీసుకొని పార్సల్ దగ్గరికి అయితే వెళ్తున్నాడు. టీఎస్ఆర్టీసీ బ్రాండ్ లహరి నాన్ ఏసీ స్లీపర్ బస్ అయితే ఉంది. నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ అంటే 2 ఉంటాయి దాంట్లో. మీరు సీటర్ బుక్ చేసుకున్నారంటే ఆల్మోస్ట్ మనకు సూపర్ లగ్జరీ బస్ ఫేరే ఉంటుంది. స్లీపర్ అయితే ఒక 100-150 ఎక్కువైతే ఉంటుంది. మన బస్ అయితే పార్సల్ దింపే వర్క్లు అయితే ఉంది. ఇంకా టీ తాగేసి మనం మంత్రాలయంకి అయితే బయలుదేరదాము. ఒకవేళ చెప్పినా కదా కర్నూలుకి చేరుకోండి అంటే నెల్లూరు నుంచి ముందుగా కర్నూలు చేరుకోవాలి. ఈ బస్సులో రిజర్వేషన్ మనకు దొరకకపోతే కర్నూలు నుంచి కూడా మంత్రాలయంకి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉండవు. చాలా లెస్ బస్సెస్ ఉంటాయి. మీరు కర్నూలు నుంచి ఎమ్గనూరు ట్రావెల్ చేయాలి. ఎమ్గనూరు నుంచి మంత్రాలయంకి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 8లోకి అయితే తెచ్చి అయితే బస్సుని అయితే పెట్టినాడు. ఎగ్జాక్ట్లీ తెల్లవారుజామున 3:50 మన బస్ కర్నూలు నుంచి కూడా బయలుదేరుతుంది. పక్కన ఇంకో బస్సు ఉంది. ఇదే టైంలో ఇంకో బస్సు అయితే ఉంటుంది. మనకి హైదరాబాద్ నుంచి మంత్రాలయం వెళ్ళే బస్సు అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇదే బస్సు తిరుపతి వెళ్ళే బస్సు అనుకుంటా. ఈ బస్సు మనం క్యాచ్ చేయలేకపోయినాం ఏదో. ఇంకా ఈ లాస్ట్ ప్లాట్ఫామ్ అన్నీ కూడా తెలంగాణ వెళ్ళే బస్సే. కోదాడ వెళ్ళే బస్సు అక్కడ ఆగింది, గద్వాల వెళ్ళే బస్సు అక్కడే ఆగుతుంది. ఇక్కడ బస్సు ఆగింది కదా, ఈ ప్లేస్లో మనకు ఐజా, అల్లంపూర్ వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా లాస్ట్ ప్లాట్ఫామ్లోకి అయితే ఆపడం అయితే జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ టీ తాగాలనుకునే వాళ్ళకి బస్ స్టాండ్ దొరకకపోతే ఇక్కడ మనకైతే అవైలబుల్గా ఉంటుంది. ఇక కొద్దిసేపు బ్రేక్ తీసుకొని మనము ఇంకా నిద్ర అయితే వస్తుంది. కోడుమూరు దాటిన తర్వాత ఇంకా ఎమ్గనూరు వరకు అయితే నిద్రపోయి మంత్రాలయం అయితే చేస్తాను. ప్రజెంట్ మనము పాలకుర్తి కూడా దాటినాం అనుకుంటా. కోడుమూరు దగ్గరలో అయితే ఉన్నాము. జస్ట్ పనుకుని లేచినా లేదు, అప్పుడే కోడుమూరు కూడా వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ కోడుమూరుకి అయితే 4:30 కోడుమూరుకి అయితే చేరుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎమ్గనూరు, గోనెగండ్ల, ఎమ్గనూరు, మంత్రాలయమే. పాత బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. మోస్ట్లీ ఇక్కడే ప్యాసింజర్స్ అయితే ఎక్కువ దిగుతూ ఉంటారు.
ఎర్లీ మార్నింగ్ ఉదయం 6:05 మనమైతే మంత్రాలయం అయితే చేరుకున్నాము. 10 నిమిషాల ముందుగానే మన బస్ మంత్రాలయం అయితే చేరుకుంది. చాలా బాగా తీసుకొచ్చినాడు. డ్రైవింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. అలాగే ఫుడ్ రివ్యూ చూసుకుంటే ఉన్నంతలో ది బెస్ట్ హోటల్ అని కూడా చెప్తాను. మనకు టెంపుల్ వ్యూ అయితే చూపించి రివ్యూ అయితే ఇస్తున్నాను. మీరు మంత్రాలయంకి ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు నెల్లూరు నుంచి ఈ బెస్ట్ ఆప్షన్గా కూడా చెప్తాను. అలా కడప నుంచి మంత్రాలయం ట్రావెల్ చేసేవాళ్ళు ముందుగా మైదుకూరుకి అయితే చేరుకొని మైదుకూరు నుంచి కూడా ఈ బస్కి మంత్రాలయంకి అయితే రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉంది. కాబట్టి కడప నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఈ బస్సు ప్రిఫర్ చేసేదే బెటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.